నిన్న అందరూ ఎంపీలందరూ కూడా తెలంగాణ ఏదైతే ఆత్మగౌరవానికి నీళ్లు నిధుల నియామకాలు ప్రధానంగా నీళ్ల వాటాకు సంబంధించి ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నటువంటి అంశం అది వేరే అంశం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు బనకచర్ల మరోసారి అన్యాయం జరగబోతున్నట్టు నినాదం వినిపిస్తుంది. సో ఇక్కడ కేంద్రం కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఎక్కడ రెండు రాష్ట్రాలకు న్యాయమే జరుగుతుంది తప్ప అన్యాయం జరిగే దిశగా వెళ్ళట్లేదని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో నిన్న అఖిలపక్షం తర్వాత బీజేపీ పార్టీ స్టాండ్ కూడా ఒక రకంగా వినిపిస్తుంది. మీరేమంటారు అసలు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఈ బనకచర్లకు సంబంధించి గోదావరి కృష్ణా నదులకు సంబంధించినటువంటి తెలంగాణ వాటా మా హక్కులు అంటే తెలంగాణ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పుడు మేము కూడా సాధన కోసం భారతీయ జనతా పార్టీ ముందే ఉంటుందని చెప్పి మా కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగినటువంటిది. సరే, అనేక రకాల అనుమానాలు మీడియాలో కథనాలు ఇవన్నీ వస్తుంటాయి. ఇది ఒక సమస్య, జటిలమైన సమస్యని. రాజశేఖర్ గారు ఇప్పుడు గతంలో మనం చూసినాం, మహారాష్ట్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ చాలా నీటి సమస్యలు అట్లాగే ఉండిపోయినవి. ఇది ఒక తరతరాలుగా నడుస్తున్నటువంటి సమస్య. అయితే పరిష్కార మార్గాలను వెతుక్కోవాల్సిన అవసరం ఇవాళ ఏర్పడ్డది. బనకచర్లకు సంబంధించి అనేక అనుమానాలు ఇవాళ సహజంగా తెలంగాణలో రాజకీయ పార్టీలకు మేధావులకు వస్తున్నటువంటి దానిలో ఏం సందేహం లేదు. ఏం జరిగింది అనేటువంటి దాని మీద నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది ఒక రకంగా ఉంది. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2016లో, ఆ తర్వాత మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2-3 సందర్భాల లోపల కేసీఆర్ ఆ ప్రభుత్వాలతో చర్చలు జరిగినటువంటి మాట వాస్తవం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బీఆర్ఎస్ ప్రభుత్వము ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవాళ ఏం చేస్తున్నటువంటిది, అన్యాయం జరుగుతుంది, కేంద్రం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్నలు సంధిస్తున్న సందర్భం మనకు కనపడుతున్నట్టు. బేసిండి లేవు, బేసిసాలు లేవు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టుగా గోదావరి జలాలలో, నికర జలాలలో ఇంతకుముందు పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ వాటా 968 టీఎంసీలు, సుమారుగా 500 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి. మరి కృష్ణాకు వచ్చేటప్పటికి తెలంగాణ వాటా కేసీఆర్ ఒప్పుకున్నటువంటి తాత్కాలికమా, అది టెంపరీ అని అంటున్నారు, వేరే సంగతి. 299 టీఎంసీలు, సుమారుగా 500 పైగా ఆంధ్ర ప్రాంతానికి. ఇది ఇదమిద్దంగా మనకు ఉండేటువంటిది. అంటే 968 ప్లస్ ఈ 200 అంటే 300 అనుకోండి, అంటే 1300 టీఎంసీలు మనవి అని చెప్తున్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు రాత్రి, ఇవాళ ఢిల్లీలో కూడా అంటున్నది ఏంటంటే, మా నికర జలాలలో 1500 టీఎంసీలు మాకు వదిలేసి మీరు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకొని మాకు అభ్యంతరం లేదంటున్నాడు. ఇది తెలంగాణ వాదన. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఆయన చెప్పినటువంటి, మీరు అన్నట్లు 1500 టీఎంసీలు ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తే కనుక ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా ఎన్ని కట్టుకున్నా అభ్యంతరం లేదన్నటువంటి వ్యాఖ్యలు సరైన వ్యాఖ్యలు. నేనన్నది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమన్నారు, 3000 టీఎంసీలు వృధా ఆకపోతున్నటువంటి వాటర్ ఉంది, వరద నీరు, కాబట్టి దీన్ని వాడుకోవచ్చు అనేటువంటిది ఒక లెక్క ఇచ్చినాడు. ఇప్పుడు 3000 ఎవరు వాడుకోవచ్చు అంటారు? అంటే రెండు రాష్ట్రాలు వాడుకోవాల్సిన అవసరం ఉందంటారా? మొత్తం 3000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతుంది. అవును, ఇందా పాపిరెడ్డి గారు 1000 నుంచి 2000 ఒక అంచనా చెప్పారు, 3000 అయితే అవ్వచ్చు. సరే పోనివ్వండి, కొంత ఎటు అటు సగటున తగ్గొచ్చు పెరగచ్చు. సరే 2000 అనుకుందాము. సరే, వర్షాలు పడకపోతే మనం చేసేది ఏం లేదు. అవును, డిపెండ్స్ ఆన్ 2000లో వాళ్ళు ఏమంటున్నారంటే 200 టీఎంసీలు మేము బనకచర్లకు తీసుకొని పోతాము, అక్కడ ఒక రిజర్వాయర్ కట్టుకుంటాము, కరువు పీడిత ప్రాంతమైనటువంటి రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని వాళ్ళ ఆలోచన. ఈ లెక్క చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నిజంగా 2000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయా? కలిస్తే దానిలోకి వెళ్ళి 200 తీసుకుంటే తప్పేంది? అసలు నికర జలాలు ఎంత,
ఫ్లడ్ వాటర్ ఎంత అనేది లెక్క జరగాల. అప్పుడు ఎప్పుడో వెనకడికి చేసినటువంటి లెక్కలే ఉన్నాయి. కాబట్టి ఇవాళ నిజంగా గోదావరిలో నికర జలాలు ఎంత, వరద జలాలు ఎంత, ఈ లెక్క మనకు దొరికితే తప్ప దీనికి ఒక పరిష్కారం లభించదు. రెండు ప్రాంతాల అభివృద్ధి కావాలా. అంత మాత్రం చేత తెలంగాణ హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇది రాజకీయం చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే అక్కడ మా గవర్నమెంట్ ఉంది కాబట్టి, కేంద్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది కదా, భాగస్వామిగా ఉంది. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి అది తప్పు. మాకు తెలంగాణ ఎంతనో ఆంధ్రప్రదేశ్ అంతే. తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి విషయంలో ఒక్క టీఎంసీ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ కాదు. అయితే పరిష్కారాన్ని వెతకాల. భారతదేశంలో అందరం ఉన్నాం, ఎవ్వరికి నష్టం జరగకూడదు. ఈ వాదోపవాదాలు రాజకీయ కోణంలోకి వెళ్ళకూడదు. ఆ పరిస్థితి వల్ల వచ్చింది. నిన్న కేంద్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ కేంద్ర మంత్రిని అడిగినారు, ఆయన ఇచ్చినాడు. 10 గంటల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసినారు, బ్రీఫ్ చేసినారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగుకు ఒప్పుకున్నాడు మంత్రి పాటిల్ గారు, జల శాఖ మంత్రులు పాటిల్ గారు ఒప్పుకున్నది. మీరు అదే గమనించాలి. వెంటనే దీంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక డిస్కషన్ అవుతుంది, ఒక డిబేట్ అవుతుంది. అసలు అవైలబుల్ వాటర్ అంటే ఒకటి ప్రధానంగా వెంకటరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ